హాయ్ అందరికీ! ఈరోజైతే క్రాస్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఫుల్ హ్యాండ్స్ కటింగ్ గూడా చెప్తానండి. ఎల్బో హ్యాండ్స్ కటింగు. ఇది 80 సెంటీమీటర్స్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఆమె సన్నగా ఉంది కొలత బ్లౌజు. అందుకని ఇలా జాయింటింగ్ పడుతుంది కాబట్టి కొంచెం ఇలా జరుపుకోవాలి. ఒకదానికే జాయింటింగ్ పడుతుందన్నట్టు. ఇప్పుడు 8.5 హ్యాండ్స్ వెడల్పు ఉండాలండి. అందుకని మిగతాదంతా జాయింటింగ్ కోసం పెట్టేసుకోవాలి. ఇలా కిందికి లైన్ కొట్టుకోవాలి. మొత్తం టోటల్ హ్యాండ్స్ అయితే 10 ఇంచులు. దానికి 1 ఇంచ్ కలపాలి. అంటే టోటల్ 11. కింది నుంచి పైదాకా 11 ఇంచ్ పెట్టేస్తే అయిపోతుందండి. హాఫ్ ఇంచ్ ఏమో హ్యాండ్స్ ఎక్కించేటప్పుడు, తర్వాత హాఫ్ ఇంచ్ ఏమో కుట్టుకునేటప్పుడు పోతుంది హ్యాండ్స్ చివర్లు. ఇలా లైన్ కొట్టుకోవాలి. తర్వాత ఇక్కడ డౌన్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కదా, ఇక్కడ డౌన్ వచ్చేసి 3.5 తీసుకోవాలి. డౌన్ లావుగా ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ పడుతుంది. ఈమె సన్నగా ఉంది కాబట్టి నేను 3.5 ఇంచులు పెట్టాను డౌన్ అనేది. మళ్ళీ ఇక్కడ 1.5 నుండి స్టార్ట్ చేయాలి. ఇక్కడ కరువు వస్తుంది కదా, 1.5 నుంచి స్టార్ట్ చేయాలి. మనకి ఈజీగా ఉండాలంటే ఇలా స్కేల్తో మార్కర్ చేసుకోవాలి. హ్యాండ్స్ రౌండ్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి రౌండ్ షేప్ చూసుకోవచ్చు. ఇక్కడ లూజ్ అయితే చూసుకున్నాను. లూజు వదిలిపెట్టేసి 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే సైడ్లకి క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా లైన్ అనేది కొట్టుకున్నాను. నేను ఎక్స్ట్రానే క్లాత్ అనేది ఉంచుకుంటాను. మిగతాది హ్యాండ్స్ ఎక్కించేటప్పుడు మిగతాది కట్ చేస్తాను. ఎక్స్ట్రా ఏమన్నా హ్యాండ్స్ వస్తే కట్ చేస్తాను. ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చెట్కా పెట్టుకోవాలి. షోల్డర్ పైన ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రానే ఉంచుకుంటాను. మళ్ళీ తక్కువ పడితే మళ్ళీ జాయింటింగ్ అవి అవసరమని ముందుగానే ఎప్పుడైనా ఎక్స్ట్రా ఉంచుకొనే పెట్టేస్తాను. ఇక్కడ చంకలోతుకైతే పావుకం ఒకటి తీసుకుంటున్నాను. లోత్ అయితే ఈ పావుకం ఒకటి తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ ముడత రాకుండా ఉంటుంది. మెయిన్గా చంక లోతు ఎక్కువగా కొంచెం కరెక్ట్గా తీసుకుంటేనే మనకి ముడత రాకుండా ఉంటుందండి హ్యాండ్స్ అనేది. ఈ లోతు వల్ల కూడా బ్లౌజెస్ ఖరాబ్ అవుతాయండి. లోతు కరెక్ట్గా తీయకపోతే బ్లౌజెస్ కూడా ఖరాబ్ అవుతాయి. నేను చెప్పిన విధంగా కట్ చేసుకోండి హ్యాండ్స్ అయితే. ఇప్పుడు వెనుక భాగం అయితే చూద్దాం. అటు సైడ్ హ్యాండ్స్ ఉండే కదా, అదే కూరలకి ఇలా తీసుకొని నేను వెనుక భాగం అనేది తీసుకున్నాను. ఇప్పుడు నడుము లూజ్ అనేది చూసుకోవాలి. నేను చూపించిన విధంగా చూసుకోవాలి. నడుము లూజు ఇక్కడ వరకే ఉంది కదా, 1 ఇంచ్ నడుము పట్టీలకి, తర్వాత మిగిలినది ఎక్స్ట్రా లూజ్కి మొత్తం కొలుసుకోవాలి. ఎంత ఉందంటే 10.5 ఉంది క్లాత్ మొత్తం టోటల్ అయితే. ఇప్పుడు చివర్లకు కొట్టుకోవాలి లైన్. క్రాస్ ఉన్నదేమో కట్ చేసుకొని ఇక్కడ నుంచి వెనుక భాగం మెజర్మెంట్ తీసుకోవాలి. 10.5 అయిపోయింది కదా, ఇక్కడికి వెడల్పు వచ్చేసి ఇప్పుడు పొడవు తీసుకోవాలి. హాఫ్ ఇంచ్ ఏమో నడుము పట్టికి పోతుంది. ఈ హాఫ్ ఇంచ్ నుంచి క్లాత్ తీసుకోవాలి. 13.5కి 1 ఇంచ్ కలపాలండి. 13.5కి హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్ కింద నడుము పట్టికి పోతుంది కాబట్టి తర్వాత షోల్డర్ 5 వస్తుంది. తర్వాత చంక 5.5. ఇలా అయితే స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుండి రౌండ్ షేప్ గీయాలి కదా చంక భాగంలో. ఇక్కడ 1.5 తీసుకోవాలి. సన్నగా ఉన్న వాళ్ళకి 1.5 వస్తుందండి. లావుగా ఉన్న వాళ్ళకి కొంచెం పెరుగుతుంది. ఇప్పుడైతే సన్నగా ఉన్న వాళ్ళది ఇలా రౌండ్ షేప్ అయితే గీసుకోవాలి. చంక భాగం అనేది రౌండ్ షేప్ గీసుకోవాలి పర్ఫెక్ట్గా. ఇది అయిపోయిన తర్వాత వెనుక నెక్ చూసుకోవాలి. ఇక్కడ నుండి మిడిల్ పార్ట్లో తీసుకోవాలి. అక్కడ నడుము పట్టికి క్లాత్ అనేది వదిలేసినాం కదా హాఫ్ ఇంచు, అక్కడ నుంచి మళ్ళీ 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నెక్ కోసం. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ 1/2 కమ్మి 2 తీసుకోవాలి. సన్నగా ఉన్న వాళ్ళకి 1/2 కమ్మి 2 తీసుకోవాలి.
ఇక్కడ 2 పాయింట్ ఇక్కడ నెక్ అనేది వెడల్పుగా వస్తుంది. 2 పాయింట్ తీసుకోవాలి. ఇప్పుడు బాక్స్ లాగా దీన్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇది రౌండ్ షేప్ రావాలి కదా, అందుకని ఇక్కడ వేలంతా రౌండ్ షేప్లో ఇట్లా వేలు పెట్టినా కదా దానిలా ఇట్లా మార్కర్ చేసుకొని దాన్నే రౌండ్ షేప్లో గీసుకోవాలి. ఇలా వేలు పెట్టుకొని 1/2 ఇంచ్ ఇట్లా కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకొని ఇలా గీయడం వలన రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇదైతే సైడ్ల కుట్లోకి క్లాత్ కదా, ఇది మొత్తం అయిపోయింది. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా చుట్టూ మార్కర్ చేసిన విధంగా కరెక్ట్ కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ ఎలా అర్థమైందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి, నేను చెప్తాను. మీకు అర్థమైందా లేదా అనేది కూడా నాకు చెప్పండి. వెనుక డాట్స్ అనేది ఇలా గీసుకోవాలి. 1/2 ఇంచ్ వెడల్పులో కుట్టుకోవాలి ప్రతిదానికంతే. ఇప్పుడు చిన్న చెట్కా పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ సైడ్ ఇలా క్రాస్ అనేది తీసుకోవాలి. ఆ క్లాత్ అనేది ఇటు సైడ్ వేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా క్రాస్ అనేది వస్తుంది. ఇప్పుడు ముందు భాగం అనేది గీసుకోవాలి. వెడల్పు ముందుకి వెనుకకి సేమ్ పెట్టుకోవాలి 10.5 ఇంచెస్. ఇలా లైన్ అనేది గీసుకోవాలి. తర్వాత ఇక కుట్లకు కూడా గీసుకోవాలి. దీని లోపలనే కదా కుట్లు వస్తాయి. అది క్లాత్ మార్కర్ అయిపోయింది కదా. తర్వాత ఇక్కడ వెనుకకి ముందు 5 ఇంచెస్ కరెక్ట్ పెట్టుకోవాలి. షోల్డర్ వెనుకకి ముందు సేమ్ ఉంటుంది. తర్వాత సంఖ కూడా 5.5, వెనుకకి ముందుకి సంఖ కూడా సేమ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ గీసుకోవాలి కదా. ఇక్కడ వేలంతా చూసుకున్నా పర్వాలేదు, లేకపోతే పావుకం ఒకటి పెట్టుకోవాలి. పావుకం ఒకటి మెజర్మెంట్ చూసుకొని పెట్టుకొని రౌండ్ షేప్ గీసుకోవాలి. రౌండ్ షేప్ గీసుకోవాలి ఇలా. తర్వాత నెక్ చూసుకోవాలి. నెక్ ఆర్మ్ పాయింట్, నెక్ ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి. ఇక్కడ పావు కమ్మి 2, వెనుకకి ముందు నెక్ సేమ్. ఇలా లైన్ అనేది గీసిన తర్వాత ఇక్కడ కొంచెం ఒక పాయింట్ మందం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ కూడా రౌండ్ షేప్కి మనం వేలంతా పెట్టుకోవాలి. ఇలా మార్కర్ ఇలా పెట్టుకోవడం వల్ల రౌండ్ షేప్ వస్తుంది. ఇక్కడ నెక్ వెడల్పు కొంచెం ఒక పాయింట్ మందం గీసుకోవాలి. ఇక్కడ చెప్పిన కదా, ఇక్కడ పాయింట్ మందం ఎక్స్ట్రా తీసుకుంటే రౌండ్ షేప్ వస్తుంది, వీ షేప్ లాగా కాకుండా. ఇంకా కొంచెం వెడల్పైన తీసుకోవచ్చు, కానీ ఈమె సన్నగా ఉంది కాబట్టి నాకు ఒక పాయింట్ మాత్రమే చాలనిపించింది. తర్వాత ముందు భాగానికి మనం 1.5 కలుపుకోవాలి. 13.5కి 1.5 కలిపితే పావు కమ్మి 15 ఇంచులు వస్తుంది. ఈ లెక్క అయితే కరెక్ట్గా చూసుకోవాలండి. ఇక్కడనే బ్లౌజ్ అనేది మిస్టేక్ అవుతుంది మనకు. కానీ ఈ టేప్ కొలతలు వచ్చినట్టయితే పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అయితే. ముందుకు ఇట్లా జారినట్టుగా అది ఇది కాకుండా కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు పావు కమ్మి 15 అన్నది మార్కర్ చేసుకోవాలి. చివర్లు కూడా కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు లైన్ అనేది కొట్టుకోవాలి. ఈ లైన్ లోపలనే క్రాస్ పట్టీలకు తీసుకోవాలి. లైన్ లోపలనే తీసుకోవాలి. ఇటు 2.5 ఇటు 2.5 పెట్టుకొని లైన్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకోవాలి. ఉక్స్ పట్టిది, కాజపట్టు అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు. ఇలా గల్ల సైడ్ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. గల్ల కుట్టేటప్పుడు క్లాత్ పోతుంది కాబట్టి. తర్వాత ఉక్స్ దగ్గర డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ కోసం పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మళ్ళీ క్రాస్ పట్టీల కోసం పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ మూడిటి కోసం క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత
ఇది ఇలా రౌండ్ షేప్‌లో గీసుకోవాలి ముందు భాగం అనేది. కరెక్ట్‌గా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి ఇగ. మొత్తం రెడీ అయిపోయింది ముందు భాగం అయితే. దీన్ని కట్ చేసుకోవాలి ఇలా. దీన్ని వీడియో అర్థం కాకపోతే రిపీట్ చేసుకుంటూ చూడండి గానీ, ఈ చూడడం వల్ల మీకు ఈ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. ఒకసారి ట్రై చేసైతే చూడండి. కటింగ్ గూడా ఈజీగా అనిపిస్తది. టేప్ కొలతలంటే భయమనిపిస్తది గానీ, కటింగ్ అయితే చాలా ఈజీగుంటది. కరెక్ట్ ఫిట్టింగ్ అయితే కరెక్ట్ వస్తది. మీరు తప్పకుండా ట్రై చేయండి. వెనకది ముందుది అయిపోయిన తర్వాత ఇప్పుడు క్రాస్ పట్టీ అనేది చూద్దాం. ఈ క్రాస్ పట్టీకి చూసుకోవాలి మెజర్‌మెంట్ బ్లౌజు ఎంత ఉందనేది చూసుకోవాలి. ఇక్కడ 2:15 వచ్చింది గదా! ఈ 2:15కి హాఫ్ ఇంచ్ కలుపుకోవాల. కిందికి పావించు, పైకి పావించు పోతది గాబట్టి మొత్తం పావు కమ్మి 3 ఇంచులు పెట్టుకోవాలి. ఈ చివరన పావు కమ్మి 2 ఉంది గదా! హాఫ్ ఇంచ్ కలిపితే 2:15 వస్తది. 2:15 ఇంచులకి ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని క్రాస్‌లో ఇలా గీసుకోవాలి. ఇంతేనండి పెద్ద పట్టీలు. ఇలా కట్ చేసుకోవాలి. 2గా విడిచేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అయిపోయింది గదా! ఇలా చెక్ చేసుకోవాలి. కరెక్ట్‌గా సరిపోయిందో లేదో అని. ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది తీసుకోవాలి. హ్యాండ్స్‌కి పెద్ద బార్డర్ వస్తది. ఇలా కరెక్ట్‌గా సెట్ చేసుకొని హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్‌కి గూడా జాయింటింగ్ పడుతుంది. ఇలా కరెక్ట్‌గా సెట్ చేసుకొని నేను క్లాత్ అనేది ఎక్స్‌ట్రానే ఉంచుకుంటానండి ఎప్పుడైనా. హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రానే ఉంచుకుంటాను. ఇలా ఎక్స్‌ట్రా ఉంచుకుంటే ఎప్పుడైనా అటు ఇటు వంకర పోయినప్పుడైనా గానీ, జారిపోయినప్పుడైనా గానీ క్లాత్ ఇట్లా సాగినట్టు అయితది గదా! అప్పుడు కొంచెం అడ్జస్ట్ అయితది దాంట్లోనే. ఇప్పుడు వెనక భాగం అనేది చూసుకోవాలి. ఇలా కరెక్ట్‌గా సెట్ చేసుకోవాలి. చివర్లు ఏమన్నా ఉంటే హెచ్చు తగ్గులనేది కట్ చేసుకోవాలి. ఇలా పైన ఇట్లా వేసుకొని జూసుకోవాలి. దీని చుట్టూ ఇప్పుడు కట్ చేసుకోవాలి. నెక్ అనేది నేను కుట్టేటప్పుడే కట్ చేసుకుంటాను. అంటే వెనుక భాగం నెక్ అవన్నీ వెనుక భాగం నాది నడుం పట్టీ ఉంటది చూడండి. అది మొత్తం కుట్టిన తర్వాతనే కట్ చేస్తాను. చంక అవన్నీ కుట్లేసిన తర్వాత. అంటే ఎటు పోదు ఇగ బ్లౌజు. ఇట్లా ఫస్టే కట్ చేసుకుంటే అటు ఇటు సాగినట్టు అవుతది. ఇప్పుడు ముందు భాగం, వెనుక భాగం చంక ఉంది గదా! దాంట్లోపలనే పెట్టేసేయాలి ఇలా. ఇప్పుడు ఇదైతే నేను డోరీస్‌కి పెట్టుకుంటున్నాను క్లాత్. క్రాస్‌లో ఉండాలి గదా! డోరీస్‌కి అందుకనే తీసుకుంటున్నానిది. ఇప్పుడు చుట్టూ పావించు వెడల్పులో కట్ చేసుకోవాలి. కరెక్ట్‌గా కట్ జేసుకుంటే ఒక్కోసారి సాగినట్టు అయిపోతది గదా! అప్పుడు ఇప్పుతాం. ఇప్పేటప్పుడు అంతా క్లాత్ ఎటో అయిపోతది. ఇగ మళ్ళీ నీట్‌గా రాదిగ. అందుకని నేను ఫస్టే ఇలా కట్ చేసి పెట్టుకుంటాను. ఇది పెద్ద పట్టీలకి క్లాత్ అనేది. మొత్తం కటింగ్ అయిపోయిందండి. ఈ కటింగ్ అనేది మీకు ఏ విధంగా అర్థమైందో, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒకవేళ మంచిగా అర్థమైందా, ఎలా అర్థమైందో నాకు చెప్పండి. వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి. మరి ఇంకెవరికైనా చేరుతది గదా! లైక్ చేయడం వల్లనే వేరే వాళ్ళకి చేరుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.